సో లెట్స్ కమ్ బ్యాక్. సో వేస్ ఆఫ్ ఇంపోజింగ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వేస్ ఆఫ్ ఇంపోజింగ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో నేను ఎలా ప్రెజ్యూమ్ చేస్తున్నానంటే, సో వాట్ ఈజ్ మెంట్ బై ట్యాక్స్, సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీకు అర్థమై ఉంటాయి అనుకుంటాను. బట్ సింప్లీగా చెప్పాలి అంటే ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ కంపల్సరీ పేమెంట్ టు గవర్నమెంట్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్ అంటాం. అంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి పే చేయాలి అండ్ యూ షుడ్ నాట్ రీకన్సిడర్ ఇట్ బ్యాక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టికులర్ ఇయర్లో 1,00,000 రూపాయలు నేను ట్యాక్స్ కట్టాను కదా, నా దగ్గర నుంచి 1,00,000 రూపాయలు తీసుకొని నాకు 1,00,000 రూపాయలు వర్త్ వాల్యూ అయిన సర్వీస్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందని నేను అడగకూడదు అనమాట. నువ్వు 1,00,000 రూపాయలు పే చేసావు, బట్ నాకు దానికోసం ఏం చేసావు అని చెప్పేసి నువ్వు క్వశ్చన్ చేసే అధికారం నీకు ఉండదు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫీ. ఫీ అంటే ఏంటి జనరల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి ఏదైనా ఫీ పే చేశారు అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి ఫీ పే చేశారు, ఇక్కడ క్లాసెస్ ఏమీ జరగట్లేదు అనుకోండి, మీరు ఖచ్చితంగా అడుగుతారు కదా, నేను ఫీ పే చేశాను, నాకు సర్వీస్ అందలేదు, నా ఫీ నాకు రిటర్న్ ఇచ్చేసాను అంటారు. ఫీ ఏంటి, నేను పే చేశాను, నాకు సర్వీస్ కావాలి అని నువ్వు ఖచ్చితంగా ఆబ్లిగేషన్తో నువ్వు అక్కడ అడగగలవు అనమాట. ట్యాక్స్ అనేది ఫీ ఏమీ కాదు, అంటే నేను ఇక్కడ పే చేస్తే నాకు ఖచ్చితంగా గవర్నమెంట్ సర్వీస్ ఇవ్వాలి అనేది ఫీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాస్పోర్ట్ ఫీ కడతావు, లైసెన్స్ ఫీ కడతావు, అంటే నేను అమౌంట్ పే చేశాను నాకు లైసెన్స్ ఇవ్వు, నేను అమౌంట్ పే చేశాను నాకు పాస్పోర్ట్ ఇవ్వు, అది ఫీ. ఇక ట్యాక్స్ అనేది ఫీ కాదు, అంటే నువ్వు ఇటు నుంచి పే చేస్తున్నావు, నాకు ఖచ్చితంగా అటు నుంచి నాకు సర్వీస్ కావాలి, అంటే నేను 1,00,000 రూపాయలు పే చేస్తుంటే 1,00,000 రూపాయలు వర్త్ వాల్యూ ఆఫ్ సర్వీస్ నాకు ఎక్కడ ఇచ్చావని నువ్వు గవర్నమెంట్ వెళ్ళి అడగలేవు. నేను 1,00,000 రూపాయలు పే చేశాను కదా, నా ఇంటి ముందు 1,00,000 రూపాయలు రోడ్ డే లేకపోతే నా ఇంటి పక్కన ఫ్లైఓవరే నువ్వు అడగలేవు. అప్పుడు మీకు డౌట్ వస్తుంది, అదేంటి మేడం మరి గవర్నమెంట్ని మనం అడగకూడదా, మరి నేను కట్టిన ట్యాక్స్ అమౌంట్ అంతా ఏం చేసావని మేము అడగకూడదు అంటే, ఎస్ యూ కెన్ ఆస్క్. నా కోసం ఏం చేసావు అని నువ్వు అడగలేవు. నేను 1,00,000 రూపాయలు నా దగ్గర తీసుకున్నా, 1,00,000 రూపాయల సర్వీస్ నాకు ఎందుకు ఇవ్వలేదని నువ్వు అడగలేవు. మొత్తం 1,00,000 రూపాయలు తీసుకున్నావు కదా, అలా అందరి దగ్గర తీసుకున్నావు కదా, ఈ అమౌంట్తో ఏం చేసావు అని నువ్వు అడగొచ్చు. నాకేం చేసావని నువ్వు అడగకూడదు. ఐ థింక్ సో మీకు డిఫరెన్సియేషన్ అర్థమైనట్టుంది. ఓకే, సో ఈ ట్యాక్స్లో జనరల్గా అలా అడిగే ఛాన్స్ అనేది లేదు, అదే ట్యాక్స్ అంటే. ఓకే, సో ఈ ట్యాక్స్ అనేవి జనరల్గా 2 టైప్స్ అనమాట, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో సమ్ అదర్ టైం డైరెక్ట్ ట్యాక్స్ చూద్దాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇట్ ఈస్ ఇంపోజ్డ్ ఆన్ ఏ ప్రొడక్ట్. జనరల్గా ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది జనరల్గా ప్రొడక్ట్ మీద వేస్తాము. ఆ ప్రొడక్ట్ మీద 2 స్టేజెస్లో వేస్తాం అనమాట. 2 స్టేజెస్ ఏంటంటే జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో వేస్తాం అండ్ మోర్ ఓవర్ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్లో వేస్తాం. జనరల్గా ప్రొడక్ట్ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత డీలర్ తర్వాత హోల్సేలర్ తర్వాత రీటైలర్ తర్వాత కన్జ్యూమర్. ఇది కదా ప్యాటర్న్. సో మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో ఒక ప్రొడక్ట్ మీద వేసే ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఎక్సైజ్ డ్యూటీ అంటాం. ఎక్సైజ్ డ్యూటీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్, అంటే ప్రొడక్ట్ మీదే వేస్తున్నావు, బట్ ఆ ప్రొడక్ట్ మీద ఏ స్టేజ్లో వేస్తున్నావు అన్న దాన్ని బట్టి లైక్ డిఫరెన్సెస్ ఉంటాయి. ప్రొడక్ట్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో వేస్తే ఎక్సైజ్ డ్యూటీ, అదే ప్రొడక్ట్ మీద డిస్ట్రిబ్యూషన్ డీలర్ నుంచి కన్జ్యూమర్ వరకు వెళ్ళేది ఏంటి, డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ కదా. సో డిస్ట్రిబ్యూషన్ స్టేజ్లో వేసే ట్యాక్స్ జనరల్గా మనం సేల్స్ ట్యాక్స్ అని పిలుస్తాం. డిస్ట్రిబ్యూషన్ స్టేజ్లో వెళ్ళేది జనరల్గా సేల్స్ ట్యాక్స్. ఈ సేల్స్ ట్యాక్స్లో డిఫరెంట్ హోల్సేల్ ట్యాక్స్ ఉంటుంది, రీటైలర్ ట్యాక్స్ ఉంటుంది, సో డిఫరెంట్ సేల్స్ ట్యాక్స్. సో మోర్ ఆర్ లెస్ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇది ప్రొడక్ట్ మీద మాత్రమే వేసేది ఇండైరెక్ట్ ట్యాక్స్. అది 2 స్టేజెస్లో వేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్లో వేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో వేస్తే ఎక్సైజ్ డ్యూటీ, డిస్ట్రిబ్యూషన్ స్టేజ్లో వేస్తే జనరల్గా సేల్స్ ట్యాక్స్ అంటాం. అయితే ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఎలా 2 వేస్లో జనరల్గా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఆ 2 వేస్ ఏంటంటే ఫస్ట్ వన్ యాడ్ వెలరమ్ ట్యాక్స్. యాడ్ వెలరమ్ ట్యాక్స్ అంటే సింపుల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉందనుకున్నాం, ఒక పెన్ యొక్క కాస్ట్ అనేది 25 రూపీస్. ఒక పెన్ యొక్క కాస్ట్ 25 రూపీస్. ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 10% కన్సిడర్ చేద్దాం. గవర్నమెంట్ ఎలా చెప్పింది, జనరల్గా హియర్ ఇట్ ఈస్ ఇంపోజ్డ్ ఆన్ ద కామోడిటీస్ జనరల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్లో వేస్తాం ఆన్ ద వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్. దీస్ ఆర్ ఇంపోజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ కామోడిటీస్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. అంటే కామోడిటీ యొక్క వాల్యూ మీద వేస్తాం, దాన్ని పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే జనరల్గా ఏంటి, ఈ ప్రొడక్ట్ యొక్క వాల్యూ ఎంత, 25 రూపీస్. దీని మీద మనం ట్యాక్స్ రేట్ ఎంత చెప్తున్నాం, 10%. అంటే ఇప్పుడు ఈ పెన్ మీద ట్యాక్స్ ఎంత, 2.5 రూపీస్. సో రూపీస్ 25 ప్లస్ 2.5 27.5. ఇది కదా మనం మాట్లాడతాం. అంటే ప్రొడక్ట్ యొక్క వాల్యూ మీద వేస్తున్నాం, ఎలాగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ప్రొడక్ట్ యొక్క వాల్యూ 25 రూపీస్, పర్సంటేజ్ 10%, కాబట్టి 2.5 రూపీస్ అని చెప్తున్నాం. ఇది
ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ని జనరల్గా యాడ్ వెలరమ్ ట్యాక్స్ అంటాం. అంటే ఈ రకంగా పర్సెంటేజెస్లో వేస్తే యాడ్ వెలరమ్ ట్యాక్స్ అని చెప్తాం అనమాట. అలా కాకుండా ఈ పెన్ యొక్క కాస్ట్ సేమ్ 25 రూపీసే, సేమ్ ట్యాక్స్ రేట్ అనుకుందాం, అంటే 10% అనుకుందాం. 10% ఇక్కడ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? స్పెసిఫిక్ ట్యాక్స్లో దీన్ని ఒక స్పెసిఫిక్ క్రైటీరియా మీద జనరల్గా ఇంపోజ్ చేస్తారు. అంటే ఒక యూనిట్, ఒక వెయిట్, ఓకే, వాల్యూమ్ బట్టో అలా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పెన్ అనేది యూనిట్ కదా, అంటే 10% అంటే 2.5 ఇక్కడ కూడా. కానీ ఇక్కడ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? మేము ఒక పెన్కి 2.5 రూపీస్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నామని చెప్తారు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ పెన్కి 2.5 అవుతుంది, ఇక్కడ పెన్కి 2.5 అవుతుంది. మరి డిఫరెన్స్ ఏంటి మేడం? సో సీ హియర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పెన్ యొక్క కాస్ట్ 25 నుంచి 40కి పెరిగింది అనుకుందాం. 25 నుంచి 40కి పెరిగింది. ఇది ఎలా వేస్తారని చెప్పాను? ప్రోడక్ట్ యొక్క వాల్యూ మీద వేస్తారు. సో 10% ఆఫ్ 40 అంటే ఏమవుతుంది? 4 రూపీస్. ఎస్, అంటే ఇక్కడ ఆ వాల్యూ ఏదైనా సంబంధం లేదు, ఆ వాల్యూ మీద మేము 10 రూపీస్. సో కాబట్టి 40 అయితే 4 రూపీస్. కానీ ఒకవేళ పెన్ యొక్క కాస్ట్ అనేది 10 రూపీస్కి పడిపోయింది అనుకోండి, ట్యాక్స్ 10% అంటే ఎంత? 1 రూపీ. అంటే వాల్యూ పెరిగితే ట్యాక్స్ పెరిగిపోతుంది, వాల్యూ పడిపోతే ట్యాక్స్ కూడా పడిపోతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఏమీ ఉండదు, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూకి మేము 10%, ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూ పెరిగింది అనుకోండి, దాని మీద 10%, 25 రూపీస్ ఉంది, దాని మీద 10% అంటే ఎంత? 2.5. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ యొక్క వాల్యూ 40 ఉంది, పెరిగింది 25 నుంచి 40 ఉంది అనుకుందాం. అప్పుడు ఎంత? 10% ఆఫ్ 40 ఎంత? 4 రూపీస్. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ యొక్క వాల్యూ 25 నుంచి 10కి పడిపోయింది, 10% ఆఫ్ 10 ఎంత? 1 రూపీ. అంటే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఏమీ లేదు. ప్రోడక్ట్ యొక్క వాల్యూ పెరిగితే ట్యాక్స్ రేటు పెరిగిపోతుంది, ప్రోడక్ట్ యొక్క వాల్యూ తగ్గిపోతే ట్యాక్స్ రేట్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. ఇది జనరల్గా యాడ్ వెలరమ్ ట్యాక్స్. స్పెసిఫిక్ ట్యాక్స్ అంటే ఏంటి? జనరల్గా ఇక్కడ ఏమని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? వాల్యూ మీద ఎక్స్ప్రెస్ చేయట్లే, యూనిట్ మీద ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒక పెన్కి 2.5 రూపీస్ మేము ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. అంతే తప్పితే మేము వాల్యూ పెన్ యొక్క కాస్ట్ 25 రూపీస్ కదా, దాని మీద 10% ఇలా చెప్పట్లేదు. ఒక పెన్కి మేము 2.5 రూపీస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నాం అని మాత్రమే చెప్తున్నారు ఇక్కడ. అంటే 2.5 రూపీస్, ఇక్కడ వాల్యూ ఎంత? 25 రూపీస్. అది ఇంపోజ్ చేసిన టైం పీరియడ్లో పెన్ యొక్క వాల్యూ 25 రూపీస్. అప్పుడు వాళ్ళు ట్యాక్స్ రేటు 10% తీసుకొని ఏమని చెప్పారు? మేము ఒక పెన్కి 2.5 రూపీస్ కలెక్ట్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ప్రొడక్ట్ యొక్క వాల్యూ 50 రూపీస్ అయ్యింది అనుకోండి, అంటిల్ అండ్ అన్లెస్ గవర్నమెంట్ చేంజ్, అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి చేంజ్ చేస్తే తప్పితే వీళ్ళు ఏమని చెప్పారు? మేము ఒక పెన్కి ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తామని చెప్తున్నారు? 2.5 రూపీసే ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని డబుల్ అయింది కాబట్టి 5 రూపీస్, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి 5 రూపీస్కి పెంచేదాకా అది 2.5 ఉంటుంది. లాజిక్ అర్థమైందా మీకు? సో ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాల్యూ మీద, ఆ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క వాల్యూ మీద ఇంపోజ్ చేస్తున్నారు కాబట్టి ఆ వాల్యూ ఇంక్రీజ్ అయితే ట్యాక్స్ ఇంక్రీజ్ అయిపోతుంది, వాల్యూ పడిపోతే ట్యాక్స్ పడిపోతుంది. గవర్నమెంట్ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ వాల్యూ మీద చెప్పట్లే, ఏమని చెప్తుంది? పర్టికులర్ యూనిట్ మీద చెప్తుంది. అంటే మేము ఒక పెన్కి 2.5 రూపీస్ క్యాలిక్యులేట్ చేస్తున్నామని చెప్తుంది, ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నామని చెప్తుంది. ఇప్పుడు పెన్ యొక్క కాస్ట్ అనుకోకుండా ఎకానమీలో పెరిగింది, 50 రూపీస్కి పెరిగిందని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు 50 రూపీస్కి పెరిగితే ఏమవ్వాలి? ఆటోమేటిక్గా ట్యాక్స్ 5 రూపీస్ అవ్వాలి, కానీ ఇమీడియట్గా పెరిగిపోదు. ఎందుకంటే ఇది ఎలా వేస్తున్నారు? స్పెసిఫిక్ ట్యాక్స్ యూనిట్ మీద వేస్తున్నారు. ఒక పెన్కి 2.5 అనే చెప్పింది అక్కడ. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు 5 రూపీస్ అని చెప్పేదాకా ఆ ట్యాక్స్ అలాగే ఉంటుంది, అంటిల్ అన్లెస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఇట్. జనరల్గా ఇది దేని మీద ఇంపోజ్ చేస్తారంటే ఇండియాలో క్రూడ్ ఆయిల్ మీద ఇంపోజ్ చేసే ట్యాక్స్ మనకి జనరల్గా స్పెసిఫిక్ ట్యాక్స్ అనమాట. రిమైనింగ్ ఆల్ ప్రొడక్ట్స్ యాడ్ వెలరమ్ ట్యాక్స్. దీని మీద ఎవ్రీథింగ్ యాడ్ వెలరమ్ ట్యాక్సే. క్రూడ్ ఆయిల్ మీద ఇంపోజ్ చేసే ట్యాక్స్ మాత్రం స్పెసిఫిక్ ట్యాక్స్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్లో 100 రూపీస్ ఉంది. గవర్నమెంట్ ఏమనుకుంది? ఈ పర్టికులర్ టైం పీరియడ్లో గవర్నమెంట్ ఏమనుకుంది? ఓకే, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది 100 రూపీస్ ఉంది, సో ట్యాక్స్ రేట్ని దీన్ని ఒక 10% కింద కన్సిడర్ చేస్తే 10 రూపీస్. కాబట్టి ఏమని అంటుంది? నేను 1 లీటర్ 100 రూపీస్ అనుకుంటే 1 లీటర్ పెట్రోల్కి నేను 10 రూపీస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తానని చెప్తుంది.
గవర్నమెంట్ ఏమని చెప్తుంది, నేను 1 లీటర్ పెట్రోల్కి 10 రూపీస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు అనుకోకుండా క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయి 500 రూపీస్ సరిపోయింది. గవర్నమెంట్ ఏమని చెప్పింది, నేను 1 లీటర్ని 10 రూపీసే కలెక్ట్ చేస్తానని చెప్పింది. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి 500 రూపీస్కి 10% అంటే ఏంటి, 50 రూపీస్కి పెంచేదాకా అది 10 రూపీసే ఉంటుంది, 5-10 ఉంటుంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పెంచితే తప్పితే అప్పటి వరకు అది 10 రూపీసే ఉంటుంది. అది ఇక్కడ అనుకోండి వాల్యూ పెరిగితే ఆటోమేటిక్గా పెరిగిపోద్ది, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ అలా కాదు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి పెంచేదాకా అది అలాగే ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ బాగా పడిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్కి వచ్చేసింది. గవర్నమెంట్ ఏమంటుంది, 100 రూపీస్ 500 రూపీస్తో సంబంధం లేదు, అది ఏమంటుంది, నేను 1 లీటర్కి 10 రూపీస్ అంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ 10 రూపీస్ అంటుంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి తగ్గించేదాకా పెంచేదాకా ఆ వాల్యూ అలాగే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, జనరల్గా ఎందుకు క్రూడ్ ఆయిల్ మీద ఈ టైప్ ఆఫ్ స్పెసిఫిక్ ట్యాక్స్ లాగా ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తుంది అంటే, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది మార్కెట్లో చాలా ఫ్లక్చువేటింగ్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ రిసోర్సెస్ ఎక్కడ పడితే అక్కడ ఉండవు. సో ఇంటర్నేషనల్ మార్కెట్ దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది కాబట్టి సో జనరల్గా ఏంటంటే విపరీతంగా ఫ్లక్చువేట్ అవుతాయి అనమాట. ఎస్, సో ఒక్కొక్కసారి ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చాలా ఎక్కువైపోవచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా తగ్గిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ 500 అయిపోయింది అనుకోండి, ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ 100 నుంచి 500కి అయిపోయింది. ఇది యాడ్ వెలరమ్ ట్యాక్స్లో ఉంటే ఏమవ్వాలి, 500 మీదకి 10% అంటే ఎంత అవ్వాలి, 50 అవ్వాలి కదా, 10% 550 రూపీస్. నిన్నటి వరకు 100 రూపాయలు కట్టిన కస్టమర్ ఒకేసారి 500 కట్టమంటే ఆల్రెడీ గోల్ పెట్టేస్తాడు. ఇప్పుడు దాని మీద గవర్నమెంట్ ఇంకా ఇది యాడ్ వెలరమ్ ట్యాక్స్ ఉంచితే ఇది పెరిగిపోవడమే కాకుండా ట్యాక్స్ కూడా పెరిగిపోద్ది ఆటోమేటిక్గా. దానివల్ల ఏంటి, 550 రూపాయలు అయిపోతుంది, 550 రూపీస్ అయిపోతుంది. జనాలు అసలు ఊరుకోరు ఆటోమేటిక్గా. మొన్నటి వరకు 100 రూపీస్ కట్టి ఈరోజు 500 అంటే జనాలు ఊరుకుంటారమ్మా. టొమాటో ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 40 నుంచి 60కో 70కి వెళ్ళింది అనుకోండి, బాబోయ్ టమాటో ప్రైసెస్ అనేది విపరీతంగా పెరిగిపోయాయని అప్పటికే మనకి హెడ్లైన్స్ వచ్చేసి న్యూస్ అంతా. యాక్చువల్గా ఆనియన్ ప్రైసెస్ పెరిగిపోయాయని ఒక్క కారణంతో యాక్చువల్గా ఢిల్లీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో బీజేపీ ఇప్పుడు వరకు కూడా రూలింగ్ గవర్నమెంట్ అవ్వలేకపోయింది. బికాస్ ఆ టైంలో బీజేపీ గవర్నమెంట్ టైంలో ఇండిపెండెన్స్ తర్వాత ఒక్కసారి ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్లో పవర్లోకి వచ్చింది. ఆ పవర్లోకి వచ్చిన టైం పీరియడ్లో బీజేపీ గవర్నమెంట్ టైంలో ఆనియన్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల ఆనియన్ ఇంపోర్ట్ చేయించుకొని పీడిఎస్ ద్వారాగా ఢిల్లీ గవర్నమెంట్ ఇవ్వవలసి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ అసలు ఢిల్లీ గవర్నమెంట్లో పవర్లోకి రాలేకపోయింది. ఆనియన్ ప్రైసెస్, దీస్ ఆర్ ద ఎసెన్షియల్ కామోడిటీస్ అనమాట. ప్రజలు నిత్యావసర అవసరాలు ఇలాంటివి. ఇందులో చిన్న ప్రైస్ ఫ్లక్చువేషన్ అయిన ఎకానమీ అనేది డీస్టెబిలైజ్ అయిపోద్ది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది, ఇది యాడ్ వెలరమ్ ట్యాక్స్లో ఉంచితే అది పెరిగిపోక ఇంకా ఈవెన్ ట్యాక్స్ కూడా పెరిగిపోతుంది, ఇంకా ప్రైస్ అనేది ఎక్కువగా ఉండిపోతుంది. సో ఆటోమేటిక్గా డీస్టెబిలైజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 కట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే పెరిగిపోయింది. తర్వాత వచ్చేసరికి ఇంటర్నేషనల్ మార్కెట్లో 50 రూపీస్కి పడిపోయింది. ఆటోమేటిక్గా 10% అంటే ఏంటి, 5 రూపీసే కదా అవుతుంది, 55 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జగన్ గవర్నమెంట్లో జరిగింది అనుకుందాం. ఇక్కడ వీళ్ళు చేసేది ఏం లేదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు వచ్చి 500కి పెంచలేదు, జగన్ గవర్నమెంట్ వచ్చి 50 రూపీస్ తగ్గించలేదు ఇంటర్నేషనల్ మార్కెట్. బట్ నార్మల్ పీపుల్కి అదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలమా, ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. ఇప్పుడు ఏమని కనిపిస్తుంది, జగన్ గవర్నమెంట్లో 5 రూపీసే ఉండేది ట్యాక్స్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 10 రూపీస్లో ఉంది ట్యాక్స్, అంటే గవర్నమెంట్ ఇక్కడ మ్యానిపులేట్ చేస్తున్నాయి అని ఈజీగా పొలిటికల్గా దీన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. ఆర్ యు గెటింగ్ ద లాజిక్? ఓకే, సో అందుకని దాన్ని యాడ్ వెలరమ్ ట్యాక్స్లో కొంచలేదన్నమాట. అది స్పెసిఫిక్ ట్యాక్స్ అంటే అంటిల్ అన్లెస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చేంజ్ చేస్తే తప్పితే అది అలాగే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాడ్ వెలరమ్ ట్యాక్స్ అండ్ స్పెసిఫిక్ ట్యాక్స్. థ్యాంక్ యూ.